హాయ్ ఫ్రెండ్స్, చుక్క ఆయిల్ లేకుండా పూరీ కూర చేసే విధానం. 2 కేజీల కొలత ఫ్రెండ్స్. 2 కేజీకి 10 ఉల్లిపాయలు, ఈ సైజు కాయలు 10 కాయలు, 11 కాయలు దొరుకుతాయి. ఒక 20 కాయలు వేస్తే సరిపోయింది 2 కేజీస్కి. ఆలుని సపరేట్ ఉడకబెట్టకుండానే మీ ముందు కట్ చేసి వేసేస్తాను. ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్. చుక్క ఆయిల్ లేకుండా పూరీ కూర స్పీడ్గా. అలాగే సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, పూరీ కూర గిన్నె వాటర్ పోసేసాము. తరిగిన ఉల్లిపాయలు, కాయలతో పని లేదన్న, మీకు తొందరగా చూపించడానికి. ఆలు ఈ విధంగా కడిగి పొట్టు తీసేసుకోవాలి. ఆలు పొట్టుకుంటే కొంతమంది నచ్చదు కదా. ఇలాగ శుభ్రంగా తీసేసుకొని మనం ఏ సైజుగా అంటే ఆ సైజుగా కట్ చేసుకోవచ్చు. చిన్నవి కానీ పెద్దవి నో ప్రాబ్లం. ఉడికిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, అందులో ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. కొంచెం క్యారెట్ శుభ్రంగా కడుక్కోండి. వీటికి మధ్యలో ఘాట్లు ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని తీసేసుకోవాలి. దాంట్లో ఇసుక చొరబడి క్యారెట్ ఘాట్లు ఉన్న ఆ ఘాట్లు అంతవరకు కట్ చేసేయాలి. లేదంటే కూరలు ఇసుక ఇది కూడా మనకు నచ్చిన సైజులో కోసుకోవచ్చు. ఇక్కడ మా సార్ సన్నగా కోపిస్తారు, మన ఇష్ట రకం కొంచెం లాభైన కోసుకోవచ్చు, నో ప్రాబ్లం.
చూసారు కదా, ఆనియన్స్, ఆలు వేసాను, క్యారెట్, పచ్చిమిర్చి తగిన. కేజీ పులిహోరకి 10 కాయలు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు లెక్క వేసుకుంటే. ఇంతే ఫ్రెండ్స్, పూరి కూర చాలా ఈజీ. ఆనియన్స్ వేసాము, ఆలు వేసాము, క్యారెట్, మిర్చి. ఇంతే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయ లేకుండా పూరి కూర. ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. తగిన వాటర్ పోసుకొని ఆనియన్స్, ఆలుగడ్డ, క్యారెట్, మిర్చి కలిపి మనం గిన్నెలు వేసేసి పూరి కూర ఈజీగా తొందరగా వండేసుకోవాలి. మళ్ళీ నేను తర్వాత వేసిన తాలింపు ఆల్రెడీ చట్నీలో వేయడానికి ఉంటుంది కదా, అది కొద్దిగా వేసేస్తాను. తాలింపు ఫ్రీలు ఉంటారు కదా, అలా వేసుకోవచ్చు. ఆయిల్తో పని లేదన్నమాట. ఆయిల్తో పని లేదు, తొందరగా అయిపోయి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.